హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుశల్ బ్లాగ్స్. రాయలసీమ స్పెషల్ పులగం శనక్కాయల కారం పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పులగం కోసం సగం గ్లాస్ పెసరపప్పును అయితే తీసుకున్నాను. అలాగే 1 గ్లాస్ రైస్ని అయితే తీసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఈ పులగానికి పొట్టు పెసరపప్పే చాలా బాగుంటుంది. అందుకోసం ఇక్కడ నేను పొట్టు పెసరపప్పునే తీసుకున్నాను. 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇందులో 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి ఒక 1 అవర్ నానబెట్టేసుకోవాలి. తర్వాత చట్నీ కోసం కొంచెం చింతపండుని అయితే నానబెట్టుకున్నాను. అలాగే పచ్చి పులుసు కోసం ఇంకొక బౌల్లో కొంచెం చింతపండు నానబెట్టేశాను. అలాగే చట్నీ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోని కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో శనక్కాయ పప్పులు వేసుకొని వేయించేసుకున్నాను. ఇలా సిమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల చట్నీ పచ్చివాసన రాకుండా ఉంటుంది. పల్లీలు బాగా వేగుతాయి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఆనియన్స్, అలాగే టమాటో ముక్కలు, కారంని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు వేగిన తర్వాత ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుతూ మొత్తం వేయించుకోవాలి. వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత చట్నీ పట్టేసుకోవాలి అంతే. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలకి పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఆలోపు ఇవి కూడా చల్లగా అయిపోతాయి వేయించి పెట్టుకున్నవి. తర్వాత స్టవ్ మీద పులగంకి అయితే పెట్టేసుకున్నాను. పులగం ఉడికేసరికి చింతపండు గుజ్జు అంతా తీస్తున్నాను పచ్చి పులుసు కోసం. ఆలోపు పులగం కూడా ఉడుకుతుంది. పులగం ఉడికేసరికి అలాగే పచ్చి పులుసు కోసం కొబ్బరి, పప్పులు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని వేయడం వల్లనే ఈ పొడి వేయడం వల్లనే పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఆలోపు పులగం కూడా ఉడికిపోయింది. కొద్దిసేపు మగ్గించుకుంటే పులగం రెడీ అయిపోతుంది. పచ్చి పులుసు కోసం ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిసేపు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా కారం, ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకొని కలుపుతూ కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కలుపుతూ కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి, పప్పుల పొడిని వేసుకొని కలుపుతూ కొద్దిసేపు ఉడికించుకొని తర్వాత ఇందులో కొత్తిమీర చల్లేసుకొని కొన్ని పచ్చి ఆనియన్స్ ముక్కలను వేసేసుకుంటే పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది. ఆలోపు పులగం కూడా రెడీ అయిపోయింది. ఇంకా చట్నీ కోసం పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ముక్కల్ని ఇందులో వేసుకొని అలాగే రుచికి సరిపడినంత ఉప్పు,
అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చట్నీ కొంచెం లొక్కులుగానే పట్టేసుకోవాలి. అంతే, శనక్కాయల కారం కూడా రెడీ అయిపోయింది. పులగం, శనక్కాయల కారం, పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.